జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు. ఇల్నాటి శని ఉన్నది మీకు, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమాధిపతి అయిన సూర్యుడు నిలబడబోతున్నారు 17వ తారీఖు నుంచి. మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో కుజుడు నిలబడబోతున్నారు 20వ తారీఖు నుంచి. దాని మూలంగా కోర్టు కేసులు ఉంటాయి కనుక అది వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బుధుడు తులారాశికి రాబోతున్నారు 10వ తారీఖు నుంచి. 10వ తారీఖు నుంచి 29వ తారీఖులో మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. శుక్రుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి రాబోతున్నారు. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసంలో. దానికి కావాల్సిన పునాదులు ఈ వారం నుంచే స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. సూర్యాష్టకాన్ని చదువుకోండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీరు కనుక కుజుడి కనుక జపం చేయించుకుంటే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసు విషయాల్లోనూ శత్రువుల విషయాల్లోనూ మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.